ఈ దినము దేవుడు మనతో మాట్లాడే అంశము, ఏ రాత్రి అయితే, ఈరోజు మన అంశం పేరేమంటే, ఏ రాత్రి అయితే, ఈ రాత్రి అయితే, ఈ అంశంలో ఉన్న సారము, ఈ అంశంలో ఉన్న జీవము, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడనుగాక. దేవుడు సృష్టి ఆరంభంలోనే ఉదయము సాయంకాలము పగలు చీకటిని దేవుడు ఏర్పాటు చేశాడండి. వెలుగును అందరూ ఇష్టపడతారు, చీకటిని కొందరే ఇష్టపడతారు. ఈ రాత్రి దేవుడు కొందరి యొక్క భక్తుల యొక్క జీవితాలను మన మధ్య ఉంచుతున్నాడండి. వారి జీవితాల్లో చీకటి సంభవించినప్పుడు, వారి జీవితాల్లో మానసిక ఒత్తిడి సంభవించినప్పుడు, ఆ భక్తులు చేసిన వివిధమైన కార్యాలు ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడని ఆశపడుతున్నాడు. రాత్రి ఒకనాటి కాలంలో రాత్రి సాయంకాలం 6 గంటలకల్లా పనులను ముగించుకొని పడుకొని తెల్లవారుజామున 4 గంటలకల్లా లేచి తిరిగి పనులు చేసుకున్న వారు ఉన్నారండి. మనకైతే ఆ కాలంలో ఉన్న రీతిగా ఈ కాలంలో లేదు. ఈ కాలంలో రాత్రి 11 గంటలకి 12 గంటలు పడుకున్నా సరే తెల్లవారుజామున 3-4 గంటలు లేవాల్సిందే. నిద్ర తగ్గిపోతుంది, వేటకి వెళ్ళడం మానడం లేదు, సమస్యలు రావడము తప్పడం లేదు. పూర్వకాలంలో ఒక పద్ధతి ఉండేదండి. యుద్ధం చేసినప్పుడు పగటి వేళ ఉదయం 6 నుండి రాత్రి సాయంకాలం 6 గంటల వరకు ఆధునిక యుగంలో వారి యొక్క యుద్ధాలు చేస్తుండేవారు. పాతకాలంలో ఉదయం 6 గంటలకు ప్రారంభించి రాత్రి 6 గంటలకల్లా అది క్లోజ్ అయిపోవాలండి. మళ్ళీ రాత్రి చీకటి పడితే మాత్రం యుద్ధం ఉండేది కాదు. వారి సమయాన్ని వారు పాటిస్తుండేవారు. ఇప్పుడు రాత్రిపూట యుద్ధాలు జరుగుతున్నాయండి. నేటి యొక్క యుగంలో ఇప్పుడున్న జనరేషన్లో పగటి వేళ యుద్ధాలు లేవు, కానీ రాత్రే యుద్ధాలు. ఈ రాత్రిపూట యుద్ధాలు ఈ ప్రపంచంలో లేజర్ కెమెరాస్ ఉపయోగిస్తున్నారండి. ఈ లేజర్ కెమెరా ఉపయోగించిన వారందరూ కూడా గమనించాలి, ఎంత చీకటిలో ఉన్నా సరే ఆ వ్యక్తిని ఆ కెమెరా పట్టుకుంటుంది, అది చూపిస్తుందండి. దాని మీద బాంబులు విసిరి యుద్ధాలు చేసేవారు నేటి కాలంలో ఎక్కువైపోతున్నారు. అందుకే కీర్తనకారుడు, భక్తుడైన కీర్తనకారుడు ఏమంటాడు, 139 కీర్తన, చీకటి అయినను నీకు చీకటి కాకపోనని కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ పూండై కీర్తనకారుడు రాస్తున్నాడండి. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. చీకటి ఎంత భయంకరమైందంటే, మనము అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ని కూర్చున్న వ్యక్తి ఎవరండి? 2001వ సంవత్సరము సెప్టెంబర్ 11వ తేదీ బిన్ లాడెన్, ఆల్ ఖైదా సంస్థ అధినేత. ఈ బిన్ లాడెన్ ఆ సంస్థకు అధినేతగా ఉండి ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ అయినా సరే ఇక న్యూయార్క్లో కట్టబడిన బిల్డింగ్ తన యొక్క విమానంతో ఆ మనుషులు తన మనుషులను పంపించి దాన్ని కూల్చివేసినారని మనం చూస్తున్నాం. 2001వ సంవత్సరము సెప్టెంబర్ 11వ తేదీ దాదాపు 3000 మంది కన్నా ఎక్కువ చనిపోయారండి. అంచనాగా వచ్చింది 3000 సంఖ్య.
అంతకన్నా ఎక్కువ చనిపోయారు. అందులో చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మధ్య వయసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ చూస్తుండగా అమెరికా యొక్క పట్టణం అంతా కూడా గమనిస్తుండగా ఈ బిన్ లాడెన్ చేసిన గొప్ప కార్యం ప్రపంచం అంతా కూడా వణికించిందండి. బిన్ లాడెన్ లాంటి మనుషులను దాదాపు ఒక 10 మందిని తయారు చేసింది పాకిస్తాన్. ఆ బిన్ లాడెన్ లాగా సేమ్ యొక్క రూపంలో ఉన్న వారిని 10 మందిని తయారు చేసిందండి. అంటే అమెరికా వాళ్ళకి బిన్ లాడెన్ దొరకకుండా కాపు కట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అమెరికా యొక్క మొత్తం ప్రభుత్వం అంతా కూడా బిన్ లాడెన్ ఎలా అంతమించాలని, ఎలాగైతే బిన్ లాడెన్ ప్లాన్గా ఆ యొక్క అమెరికా దేశంలో ఆ యొక్క విధ్వంసం పుట్టించాడు, ఆ రీతిగానే బిన్ లాడెన్ నాశనం చేయాలని కంకణం కట్టుకుందండి. అమెరికా యొక్క ప్రెసిడెంట్ చూస్తుండగా, ఆ యొక్క మామూలుగా టీవీలో చూస్తుండగా ఆ యొక్క రేడియేషన్స్ తప్పించుకొని హెలికాప్టర్ బిన్ లాడెన్ ఉన్న ప్రాంతాన్ని వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ బిన్ లాడెన్ మొట్టమొదటిసారిగా చేసిన పని ఏంటంటే అతడి బిన్ లాడెన్ లేదని గుర్తించి కళ్ళను షూట్ చేశారండి. కళ్ళు తీసిన తర్వాత ఆ శరీరంలో ప్రతి భాగాన్ని కూడా టోటల్ మొత్తం అందరిని చంపేశాడండి. అతని కొలతలు తీసుకున్నారు, DNA టెస్టులు చేశారు, ఇతను బిన్ లాడెనా కాదని టెస్టులు చేశారు. అన్ని నిరూపణ అయిన తర్వాత అమెరికా దేశము ఊపిరి పీల్చుకుందండి. రాత్రి 12:20 బిన్ లాడెన్ మే 2వ తేదీన 2011 సంవత్సరము అంతరించినట్టుగా ప్రభుత్వం వారు న్యూస్ వెల్లడి చేశారు. అది పాకిస్తాన్ వారు కొంతకాలం ఉన్న తర్వాత ఆల్ ఖైదా ఆ యొక్క సంస్థ వారు మేము ఎలాగైనా సరే దీని ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి వారు మాట ఇచ్చారు. కానీ నేటి వరకు అది జరగలేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాత్రి ఎటువంటి యొక్క భయంకరమైన పరిస్థితులు ప్రపంచం ఎదుర్కొంటుందో మనం చూడగలుగుతున్నాం. రాత్రి యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ కాలంలో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని యొక్క పరిస్థితులు ఉన్నాం. ఎవరి కుటుంబానికి వారే కాపు కాయాలి, ఎవరి యొక్క జీవితాలకు వారే కాపు. అందుకే ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారాగా మనతో మాట్లాడే అంశం ఏమనగా ఏ రాత్రైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో ఆ రాత్రే దేవునికి విజయాన్ని సమకూర్చువాడుగా ఉన్నాడండి. భక్తుడైన ఇస్సాకు గారు దేవుడు విస్తరించిన తర్వాత దేవుడు తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన వ్యాపారాన్ని, తన యొక్క పనివారిని ఆస్వాదించిన తర్వాత ఆయన అన్య దేశంలో నివసిస్తున్నప్పుడు అబీమెలెకు ఆయన వచ్చి ఇస్సాకు గారితో మాట్లాడతారండి. అన్య దేశంలో నువ్వు మహారాజుగా ఉన్నావు అని గుర్తింపు పొందినవాడు ఇస్సాకు. అక్కడ తన తండ్రి తవ్విన బావులను తిరిగి తవ్విస్తున్నప్పుడు ఆ అవతల పార్టీ వారికి యువతల పార్టీ వారికి జగడములు జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు అక్కడ చేసిన కార్యము ఈ రాత్రి మనము జ్ఞాపం చేసుకోబోతున్నామండి. ఈ బేర్షెబాకు వెళ్ళకముందు ఇస్సాకు మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాడండి. బేర్షెబాకు వెళ్ళకముందు తనలో ఆందోళన, తనలో చింత, తనలో వేదన, తనలో అనేకమైన సమస్య, అతి కష్టమైన సమస్య. అక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏ రాత్రి అయితే తను తీర్మానం చేసుకున్నాడు, నా దేవుని యొక్క సన్నిధి వెళ్ళాలి, నా దేవుని యొక్క సన్నిధిని బలిపీఠం కట్టాలి, నా దేవుని యొక్క సన్నిధిని మొరపెట్టాలి, నా దేవుని యొక్క సన్నిధిని విజ్ఞాపన చేయాలి అని తీర్మానం చేసుకున్న ఆ రాత్రి దేవుడు దర్శనమిచ్చి బలపరచడానికి మనం చూస్తున్నామండి. చాలామంది చెప్తారండి, పాస్టర్ గారు పగలు ఎలాగైనా గడిచిపోతుంది కానీ రాత్రి అయ్యేటప్పటికి నిద్ర రావట్లేదండి, రాత్రి అయ్యేటప్పటికి టెన్షన్, రాత్రి ఒత్తిడి, ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుందండి, నాలో ఆందోళన ఎక్కువైపోతుంది, చింత ఎక్కువైపోతుంది. నా కుటుంబం యొక్క పరిస్థితి, నా యొక్క వ్యాపారం యొక్క పరిస్థితి, నాలో ఉన్న ఆందోళన, నాలో ఉన్న చింత ద్వారా నాకు నిద్ర పట్టట్లేదని చెప్పే తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు.
ఈ రాత్రి దేవుడు అందుకే దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. ఎంతవరకైతే నువ్వు దేవుని యొక్క సందులో కనబడవో, ఎంతవరకైతే దేవుని యొక్క సందులో మోకరించవో, ఎంతవరకైతే దేవుని యొక్క సందులో విజ్ఞాపన చేయవో, అటు ఎటువంటి రాత్రులు వచ్చినా సరే నీ జీవితంలో చింత మానదు, నీ జీవితంలో ఆందోళన ఉంటుంది. నువ్వు ఎల్లప్పుడూ చింతతోనే దుఃఖిస్తావు. ఏ రాత్రి అయితే నువ్వు దేవుని యొక్క సందులో మోకరిస్తావో, ఏ రాత్రి అయితే ప్రభు నా యొక్క కష్టం ఇదయ్యా, నా చింత ఇదయ్యా, నా మానసిక ఒత్తిడి ఇదయ్యా, నా ఆందోళన ఇదయ్యా అని నువ్వు కన్నీరు కాల్చి మొదలుపెడతావో, ఆ రాత్రి నీ దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఇస్సాకు దేవుని యొక్క సన్నిధికి రానంత వరకు ఆందోళన, వేదన, చింత, దుఃఖము. ఏ రాత్రి అయితే తన డిసిషన్ తీసుకున్నాడు, నా దేవుని యొక్క సన్నిధిలోని వెలుట ద్వారా నా దేవుడు నాకు విజయాన్ని సమకూరుస్తాడు అని తీర్మానం చేసుకున్న ఆ రాత్రి దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడండి. 23వ వచనంలో, అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతని ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదని నేను చెప్పాను. గమనించారా? దేవుని యొక్క సన్నిధికి వచ్చుట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడండి. ఈ రాత్రి, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఎంతమంది రాత్రిపూట పండుకున్నప్పుడు కుటుంబాలు దేవునికి సమర్పించుకుని పండుకునే తండ్రులు ఎంతమంది ఉన్నా, తల్లి ఎంతమంది, మీ చేతులు చూడని ఆశపడుతున్నాను అండి. మీ కుటుంబాలను దేవునికి సమర్పించేవారు ఎంతమంది ఉన్నారు? యేసయ్యే సమర్పించాడండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, యేసయ్యే సమర్పించారు. మీరెందుకు సమర్పించరండి? మీరెందుకు సమర్పించరు? మీ బిడ్డలు దేవుడికి ఎందుకు సమర్పించరు? మీ కుటుంబం దేవుడికి ఎందుకు సమర్పించరు? మీకు కలిగిన వ్యాపారాన్ని ఎందుకు సమర్పించరు? మీరు సమర్పిస్తే సమృద్ధిని పొందుకుంటారు, సమర్పిస్తే ఆశీర్వాదం పొందుకుంటారు. ఇదేనా సమర్పణ ప్రతి కుటుంబంలో ఉండాలండి. ఇస్సాకు తన కుటుంబ నిమిత్తము ఆ రాత్రి, వేదనతో ఉన్న రాత్రి, బాధతో ఉన్న రాత్రి, దేవుని యొక్క సందుకొచ్చే, నాయన నా కష్టం ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నువ్వు నా పట్ల కార్యం చేయవని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్న, భయపడకో, భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నాను. నా దాసుడైన అబ్రాహాము దేవుడు నేనే. అబ్రాహాము దేవుడిని కనుక నేను నిన్ను ఆశ్రయించని ఆశపడుచున్నాను. ఈ రాత్రి, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారాగా రాత్రి పూటను దేవుని సంధిలో ప్రార్థించే బిడ్డగా మారాలండి. రాత్రిపూట దేవుని యొక్క సంధిలో నీ కుటుంబాన్ని సమర్పించే బిడ్డగా మారాలి. నీకు కలిగిన సమస్తాన్ని దేవునికి అప్పగించే బిడ్డగా మారాలి. నీకు ఎంత ఉన్నా సరే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయకపోతే అంత సున్నా, అంత జీరో. మీకు తెలుసా అండి, మనం ఎప్పుడు ఎలా పోతాం మనకు తెలుసా? ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదు. ప్రతి నిమిషం, ప్రతి గడియ దేవుడు పెట్టిన భిక్షేనండి. దేవుని యొక్క సంధిలో మన ప్రార్థన పూర్వకంగా మన కుటుంబాన్ని సమర్పిస్తూ రావాల్సిందే. నేను ఆయుష్ ఆరోగ్యవంతంగా ఉండాలంటే, నా కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నా బిడ్డలు క్షేమంగా ఉండాలంటే నువ్వు దేవుని సంధిలో ప్రార్థన చేయవలసిందే. రాత్రిపూట మంచం మీద పడుండి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. దేవునికి సురక్షితంగా నేను కాపాడి నీకు క్షేమం ఇచ్చి నీకు ఆశీర్వాదం కలుగు చేస్తుంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసే బిడ్డగా ఉంటున్నా. అందుకే ఈ దినం దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడండి. ఎంతవరకైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కనబడవో, ఎంతవరకైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ దినాన్ని దేవునికి సమర్పిస్తూ ప్రార్థించవో, అంతవరకు మన జీవితంలో ఖచ్చితంగా టెన్షన్ అని ఉంటుందండి, ఒత్తిడి అని ఉంటుంది, ఆందోళన ఉంటుంది. దేవునికి అప్పగించిన వాడు నిశ్చింతగా ఉంటాడండి. ఎందుకంటే దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు లేడు. ఆ యొక్క భరోసా నీకు ఉండాలండి, నమ్మకం నీకు ఉండాలండి.
ఇస్సాకి ఆ నమ్మకము కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే ఇస్సాకు చేస్తున్న గొప్ప పని ఏంటంటే, ఎక్కడైతే దేవుడు కనబడ్డాడో అక్కడ బలిపీఠమును కట్టాను. దేవుడు కనబడిన చోట బలిపీఠాన్ని కట్టాడండి. ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత తన గుడారాన్ని వేసుకున్నాడు. గుడారాన్ని వేసుకున్న తర్వాత బావులను తవ్వాడండి. మొట్టమొదటి స్థానము ప్రియారిటీ ఎవరికి ఇచ్చంటే దేవునికి ఇచ్చాడు ఇస్సాకు. నా దేవుడు నాతో మాట్లాడిన దేవుడు నేను ఘనపరచాలి, నా దేవునికి నేను ప్రథమ స్థానం ఇవ్వాలి, నా దేవుడు నేను గొప్ప చేయాలి, ఆ యొక్క తీర్మానం చేసుకున్నాడు ఇస్సాకు. ఈ దినాన దేవుని యొక్క వాక్యం తిన్న ప్రియ దేవుని యొక్క సంగమా, నీ దేవుని నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే నీ జీవితంలో ఉంటుందండి. ఏ రీతిగా నువ్వు కొలుస్తున్నావో నీ దేవుని, ఆ రీతిగా నీ జీవితంలో దేవుడు ఉంటాడు. నువ్వు ఏ పంట అయితే విత్తున్నావో అదే పంట నువ్వు కోస్తావు. దేవుని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని జీవితంలో గొప్ప చేయడం మొదలు పెడితే దేవుడు నిన్ను కూడా గొప్ప చేస్తాడండి. అది ఇస్సాకు తన జీవితం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుని ఘనపరచు నేర్చుకున్నాడు, దేవుని గొప్ప చేయడం నేర్చుకున్నాడు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకున్నాడండి. యేసయ్య చెప్తున్నాడు, మీరైతే ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడు. మొదటి స్థానము దేవునికి ఇవ్వండి, మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. ఇస్సాకు తన జీవితంలో అది నేర్చుకున్నాడు కాబట్టి ఆశీర్వాదాలు దేవునిలో చూడగలిగాడండి. దాని నుండి బెర్షెబా వరకు 270 మైళ్ళు దూరం అండి. అంతవరకు ఇస్సాకు యొక్క జీవితము దేవుడు వర్ధిల్లింపజేశాడు, అభివృద్ధి పరిచాడు. ఇది బెర్షెబా అన్నది నేటి యొక్క కాలంలో గొప్ప పట్టణం అన్నది. ఉదయము ఆ యొక్క మామూలు బెర్షెబా పట్టణం ఎలాగుందో చూశాను, చిత్రాలు చూశాను, ఇమేజెస్ చూశాను. అది దేవుడు ఎంతగా వర్ధిల్లింపజేశాడంటే అంతగా ఆస్వాదించాడండి. ఏ పట్టణంలో అయితే ఇస్సాకు బలిపీఠాన్ని కట్టాడు, ఆ పట్టణాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు, ఆస్వాదింపజేస్తాడు, వర్ధిల్లత కలుగు చేస్తాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నువ్వు బలిపీఠం ఏనాడైతే కట్టడం ప్రారంభిస్తావో నీ శత్రువును నువ్వు జయించడానికి అదే మూలమైన మెట్టు. నీ ఇంటిలో బలిపీఠాన్ని కట్టు, నీ ఇంటిలో ప్రార్థనను బలిపీఠం కట్టు, నీ ఇంటిలో ఆరాధనను బలిపీఠం కట్టు, స్తుతి అని బలిపీఠం కట్టు. నువ్వు కట్టలేనంత వరకు చింత ఉండదు, చింత మానదు. నువ్వు కట్టలేనంత వరకు ఆందోళన నీ జీవితంలో ఉంటూనే ఉంటుంది. ఎంతవరకు అయితే మన బలిపీఠాన్ని మన ఇంటిలో కట్టుకోమో అంతవరకు మన యొక్క టెన్షన్స్, ఒత్తిళ్ళని పోవండి. ఇస్సాకు అవన్నీ పోవడానికి బలిపీఠను కట్టడం ప్రారంభించాడండి. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఆయన మీద నమ్మిక ఉంచాడండి, ఆయన మీద నమ్మిక ఉంచాడు. ఇస్సాకు ఎంత గొప్ప వ్యక్తి అంటే, తన కుమారుడు యాకోబు గారికి వచ్చినప్పుడు యాకోబుని బ్లెస్ చేస్తూ అంటున్నాడండి. యాకోబుని బ్లెస్ చేసి అన్నాడు, నా కుమారుని యొక్క సువాసన యెహోవా దీవించిన చేను సువాసనలో ఉంది అని అంటూ, ఆకాశమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవునికి అనుగ్రహించును. ఎంత బ్లెస్సెడ్ మాట్లాడండి ఆయన, ఎంత ఆశ్చర్యకున్న మాటలు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆకాశమంచు కుమ్మరించబడునుగాక, భూసారం విస్తరించునుగాక, నువ్వు చేసే పనులన్నీ కూడా ధాన్యం విస్తరించునుగాక, ద్రాక్షరసం విస్తరించునుగాక, దేవునికి అంత గొప్ప మేలు కలుగు చేయనుగాక. ఈరోజు తండ్రులకు ఉన్న ప్రియ దేవుని యొక్క సంగమా, మీ బిడ్డలను మీరు ఎలా దీవిస్తున్నారండి? ఎలా దీవిస్తున్నారు? బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు ఏ రీతిగా నువ్వు పలుకుచున్నావు, ఏ రీతిగా నువ్వు మాట్లాడుచున్నావు? నీ బిడ్డకు నువ్వే ఆశీర్వాదాలు సమకూర్చవలసి ఉన్నదండి. మనం నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన పనులుగా ఉంటే నీ నోటి బ్లెస్సింగ్ వర్డ్స్ వస్తాయండి. బిడ్డల పట్ల శపితమైన మాటలు రావు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన కుమారుడు, నాకు ఇచ్చిన కుమార్తె, నీ కొడుకును వాడుకోనైనా, నీ కొడుకును అభిషేకించు, నా బిడ్డను ఒక ప్రయోజకుడిగా మార్చు, నా బిడ్డను ఒక గొప్ప రీతిగా నువ్వు దీవెనతో నింపునని ప్రార్థన చేయగలవండి. ఇస్సాకు తన కుమారుని దీవించాడు కాబట్టి జనరేషన్ వెంబడి జనరేషన్ దేవుడు ఆశ్రయిస్తూనే వచ్చాడండి. అబ్రాహాం గారి దగ్గర నుంచి యోసేపు వరకు 4 తరాలు బ్లెస్సెడ్గా మారారు. కారణం ఏంటంటే ఒకరి ఆశీర్వాదాలు ఒకరికి పాస్ అయ్యాయండి. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదం సమకూరుస్తున్నావా, దీవులు సమకూరుస్తున్నావా? ప్రార్థిస్తే
ఆ ప్రార్థన ఫలాన్ని నువ్వు అనుభవించగలవని. ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన ఫలం నువ్వు అనుభవించలేవు. యాకోబు గారు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తారండి. విపరీతను సంపాదించాడు. ఏం లాభం? ఆస్తులు విస్తరించాయి, పనివారు విస్తరించాడు, కుటుంబాలు విస్తరించాయి, బిడ్డలు విస్తరించారు. అన్నిట్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడండి యాకోబు గారు. కానీ యాకోబు గారి స్థితి ఏంటి తెలుసా? నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సుఖము లేదు, ఆరోగ్యము క్షీణించిపోతుంది. అందరికీ పైకి చాలా బాగా కనబడుతున్న, డాంబికంగా కనబడుతుంది, కానీ లోనంతా బాధ అండి, లోనంతా వేదన. అయా చింత ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక, ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక మానసికమైన టార్చర్ అనిపించినాడు యాకోబు అని. ఎంతకాలం ఈ బాధ అనిపించాలి? ఎంతకాలం ఈ కష్టం అనిపించాలి? ఎంతకాలం ఈ మానసిక ఒత్తిడి అనిపించాలి? నాకంటూ ఎవరు ఏ స్నేహితుడు లేరు నాయన, నాకంటూ ఏ స్నేహితుడు లేడు, ఎవరు లేరు నాయన. నా తల్లిదండ్రులు దూరం అయిపోయారు, నా మామ దూరం అయిపోయారు, అందరూ దూరం అయిపోయారయ్యా. నా భార్యలతో నేను పంచుకోలేను నాయన, నా బిడ్డలతో నేను పంచుకోలేనా, నాకంటూ ఎవరు లేరని చెప్పి యబ్బోకు రేవు దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఈ రాత్రి నా దేవునితో మాట్లాడతాను, ఈ రాత్రి నా దేవుని పాదాలు పట్టుకుంటాను, నా దేవునితో నా గోడు చెప్పుకుంటాను. ఏ రాత్రి అయితే యాకోబు యబ్బోకు రేవు దగ్గర మోకరించాడో, ఏ రాత్రి అయితే యాకోబు యబ్బోకు రేవు దగ్గర కన్నీరు కాల్చాడో, ఏ రాత్రి అయితే యబ్బోకు రేవు దగ్గర యాకోబు తన విజ్ఞాపన విన్నవించుకున్నాడో, ఆ రాత్రియే దేవుడు యాకోబుని దర్శించాడండి. ఎంతవరకు నువ్వు అలాగుంటావో ఎవరు మన సుఖాన్ని ఇవ్వలేరండి. నువ్వు సంపాదించవచ్చు, నువ్వు ఆస్తులు సంపాదించు, అంతస్తు సంపాదించు, నెమ్మది అనేది దేవుని దగ్గర ఉందండి. నెమ్మది అనేది దేవుని యొక్క సన్నిధిలో ఉంది. ఇది దేవుని యొక్క వాక్యం రాయబడి, నీ కుడి చేతుల్లో నిత్య సుఖములు కలవు, నీ కుడి చేతిలో నిత్య క్షేమములు కలవు. క్షేమం లేకపోతే ఏం లాభండి? ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం? యాకోబు గారికి అందరూ ఉన్నారండి. దేవుడిచ్చిన అందమైన భార్యలు ఉన్నారు, అందమైన బిడ్డలు ఉన్నారు, విపరీతమైన వ్యాపారాలు ఉన్నాయి. కానీ అందరినీ పమ్మన్నాడండి. వద్దు, నా దగ్గర ఎవరు వద్దు, మీరు వెళ్ళిపోండి. నా అన్నయ్య నా శత్రువుగా మారిపోయాడే, నా అన్నయ్య 400 మంది తీసుకుని నా మీదకి వస్తున్నాడే, నాతో పాటు మీరందరూ ఎందుకు చనిపోతారు, నాతో పాటు మీరందరూ ఎందుకు కష్టాలు పాలవుతారు, నేను ఒక్కనే చనిపోతాను, మీరందరూ పొండి అని చెప్పి అందరు పంపించారండి. ఆ రాత్రి దేవుని దగ్గర మోకరించి ఏడుస్తున్నాడు. అయ్యా నా కష్టాన్ని చూడయ్యా, నా బాధను చూడయ్యా, నా వేదన చూడయ్యా, నాకు మానసిక ఒత్తిడి చూడయ్యా, అనేకమైన శత్రువులు నా మీద దండెత్తి వస్తున్నారయ్యా. ఆర్థికమైన శత్రువు, మానసికమైన శత్రువు, అనారోగ్యమైన శత్రువు, బలహీనతల శత్రువు, ఆ యొక్క ఆందోళన శత్రువు, ఎంతమంది దండెత్తి వచ్చినా సరే నువ్వు నాతో ఉంటే చాలు, ఈ రాత్రి భక్తులకు వస్తున్న మంచి లక్షణం అండి. మనము ప్రార్థన చేయడానికి ఇష్టం చెప్పం. ఆందోళన ఉన్నాయి, చింతలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, కానీ దేవుని దగ్గర మోకరించడానికి ఇష్టపడట్లేదేమా? ఎందుకు నువ్వు దేవుని దగ్గర మోకరించట్లేదు? ఎందుకు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదు? ఆ యొక్క దేవుని యొక్క వాక్యము భక్తుడైన సొలొమోను గారు చెప్తే, కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంటలకు వస్తాడండి. నువ్వు కార్చిన కన్నీరు వృధాగా పోసుమా? నువ్వు కార్చిన కన్నీరు అది ఎప్పుడు కూడా ఒక్క బొట్టు కూడా వృధాగా పోదండి. దేవుడికున్న గొప్ప లక్ష్యం ఏంటంటే, ప్రార్థన వేరు, కన్నీటి ప్రార్థన వేరు. ప్రార్థన నువ్వు మామూలుగా చేస్తావు, కానీ కన్నీరు అన్నది నీ మనసులోంచి వచ్చిన వేదన, నీలోని వస్తున్న బాధ, నీలో ఉన్న కష్టము, నీలో ఉన్న ఆందోళన నువ్వు చెప్తున్నావండి. అమ్మా తల్లులో స్టాండ్లు తీయనమ్మా, నిద్రపోతున్నాడు ఏం బాబు, ఇంత గట్టిగా అరిచినా సరే నిద్రపోతున్నారు. వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నీకు ఆందోళన వచ్చినప్పుడు, చింత వచ్చినప్పుడు, ఎవరు నిన్ను చూచినా, ఎవరు నిన్ను చూడకపోయినా, నేను నమ్ముకున్న నా దేవుడు నిన్ను చూచేవాడుగా ఉంటాడండి. నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. నా పట్ల కార్యాలు చేయడానికి ఇష్టం చెప్తున్న దేవుడు నీ పట్ల కూడా కార్యాలు చేయని ఇష్టం చెప్తాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు సుమా, ఎంతవరకైతే నువ్వు దేవుని పాదాలు పట్టుకోవో, ఎంతవరకైతే దేవుని దగ్గర నువ్వు రాలేవో, అంతవరకు నీ జీవితంలో గ్యారంటీ లేదండి. ఇక్కడ పద్దనరాం
ఐక్యమైన విచార పదన్ ప్లస్ రామ్, ఐక్యమైన విచారము అనేక నామధేయ కలిగిన ఆ యొక్క పట్టణం నుంచి యాకోబు గారు తిన్నగా వెళ్ళిపోతున్నాడండి యబ్బోకు దానికి. ఎంతవరకు నాకు ఐక్యమైన విచారాన్ని వెంటాడుతున్నాయి, ఎంతవరకు మానసిక ఒత్తిడి వెంటాడుతున్నాయి. నా దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఈ రాత్రి తాడో పేరు తేల్చుకుని చెప్పి తీర్మానం చేసుకొని ఆ రాత్రంతా పెనుగులాడుతున్నాడండి. ఆ రాత్రంతా పెనుగులాడుతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము తన ఒంటరితనానికి గురయ్యాడు, తన హెల్ప్లెస్ గురయ్యాడు, తన హోప్లెస్ గురయ్యాడు. తనకంటూ ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు, స్నేహితులు లేరు, స్నేహితులు లేరు, కుటుంబం లేదు, ఎవరు లేరండి. ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోండి, ఎంతవరకైతే నువ్వు ఒంటరివాడు కావో అంతవరకు ఆశీర్వాదం చూడలేవండి. ఎంతవరకైతే మనం ఒంటరితనాన్ని మనం ఫీల్ అవ్వమో అంతవరకు దేవుడు మన పక్షాన ఏమీ చేయలేడు. నాకు నా కుటుంబం ఉంది, నా పెద్ద కుటుంబము, మా తండ్రి గారు ఉన్నారు, మా మావయ్య ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్న వరకు నువ్వు వాళ్ళ మీద ఆధారపడినంత వరకు దేవుని పట్ల కార్యం చేయలేడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన ఆయన నాకంటూ ఎవరు లేను, ఆయన నాకంటూ ఎవరు లేను, ఆయన నువ్వు ఒక్కడివే దిక్కు, నాయన నువ్వు ఒక్కడివే నా బాధను అర్థం చేసుకున్న దేవుడు, నువ్వు ఒక్కడివే నా ఆందోళన అర్థం చేసుకున్న దేవుడు, నువ్వు ఒక్కడివే నా సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు అని ఆయన పాదాల దగ్గరకు వస్తావో అప్పుడు నీ దేవుని తన ప్రతాపాన్ని పట్ల చూపిస్తాడండి. నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధములో వర్తిల్లదు, ఎవరు నీ మీద విజయం చూడలేరండి. దేవుడు నీ పట్ల కార్యం చేయాలి అంటే నువ్వు దేవుని రావాల్సిందే, దేవుని పాదాలు పట్టుకోవాల్సిందే, ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించవలసిందే. నాకు అందరూ ఉన్నారు అంతవరకు దేవుడు కార్యం చేయలేనండి. యబ్బోకు దగ్గర యాకోబు గారు చేసిన 3 గొప్ప పనులు తెలుసా? ఆశీర్వాదాలు సమకూడడానికి, దీవులు సమకూడడానికి అది ఏకాంత స్థలంగా మార్చుకున్నాడండి. ఎందుకని తన కుటుంబం తనతో ఉంటే తను ప్రార్థన చేయలేడు, తన బిడ్డలు తనతో ఉంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేడు. అందుకే అందరిని పొమ్మన్నాడండి, మీరు వద్దు పొండి. తన ఏకాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా ఏ స్థలాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థలాన్ని మోకరించి లొంగిపోతున్నాడండి. ఆయన టోటల్గా నువ్వే నాయన, నేనంటే ఏమి లేను ఆయన. లొంగిపోయాడండి, సమర్పించేసుకున్నాడు. నా జీవితం నీదే. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోలేనంత వరకు ఆశీర్వాదం చూడలేవు, దేవుని చూడలేవు. నీ మనస్సు, నీ ఆలోచన, నీ శరీరం ప్రతి భాగాన్ని దేవునికి అప్పగించాలండి. అదే యాకోబు చేస్తున్నాడు. 1 ఆ ఏకాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, 2 లొంగిపోయాడు, 3 సమర్పించుకున్నాడు, 4వదిగా పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, నాయన నన్ను ఆశీర్వదించు. యాకోబు అనగా మోసగాడు. ఇంతవరకు మోసపూరితమైన జీవితం కలవన్నయ్యా, ఈ రాత్రి నీ ఆశీర్వాదం కోసం కనిపెడుతున్నాను, ఈ రాత్రి నీ ధన్యత కోసం కనిపెడుతున్నాను, ఈ రాత్రి నా జీవితానికి మేలుకలు చేయనైనా. ఇటువంటి రాత్రులు నాకు వద్దు, ఇటువంటి రాత్రులు నాకు వద్దు, చింతతో ఉన్న రాత్రులు నాకు వద్దు, మానసికమైన ఆందోళనతో ఉన్న రాత్రులు నాకు వద్దు, మోసపూరితమైన రాత్రులు నాకు వద్దు, ఇక్కడ మానసిక ఒత్తిడి గురించి ఆ యొక్క రాత్రులు నాకు వద్దు. నన్ను ఆస్వాదించు అని దేవుని సన్నిధిలో తను అప్పగించుకున్నాడు. కనుక ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడింది, ఇక నుంచి నీ పేరు ఇజ్రాయేల్. నువ్వు ఇజ్రాయేల్గా మారాలని ఆలోచన కొంటే దేవుని జీవితంలో అనుగ్రహించిన రాత్రులు దేవునికి సమర్పించుకో. ప్రార్థన చేయి, మనసు విరగొట్టు, నీ ఆలోచన పగలగొట్టు, నువ్వు దేవునికి అంకితమైపో. శారీరకమైన తలంపులు, శారీరకమైన కోరికలు, శారీరకమైన వాంఛలు, శారీరకమైన ఇచ్చలు ఉన్నంత వరకు నువ్వు దేవుని కార్యాలను చూడలేవండి. ఈరోజు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ రాత్రి అయితే నువ్వు దేవుని దగ్గరకు వస్తావో ఆ రాత్రి దేవుని పట్ల కార్యం చేస్తాడండి. యాకోబు గారికి 4 సీలు జ్ఞాపకం పెట్టుకోండి. 1 చాయిస్.
ఎంపిక యాకోబుదేనండి. ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు తీర్మానం చేసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి. తనకు ఆశ ఉంది, తనకు కోరిక ఉంది, నేను దీవించబడాలి, నేను ఆస్వాదించబడాలి అన్న కోరిక తనలో ఉంది. ఎంపిక చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, నేను చాయిస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కుటుంబమా దేవుడా, కుటుంబమా దేవుడా, నీ వ్యాపారమా దేవుడా, నీ బిడ్డలా దేవుడా, నువ్వు ఎవరికి ప్రథమ స్థానం ఇస్తావో దాని ద్వారా నీ కార్యాన్ని నేను చేస్తాను. దేవుని యొక్క స్థానంలో చాయిస్ ఇచ్చినప్పుడు యాకోబు అంటున్నాడు, నాయన నా కుటుంబం కన్నా, నా వ్యాపారం కన్నా, నా బిడ్డల కన్నా నువ్వే నాకు కావాలి. రెండోదిగా ఆ దేవుడిచ్చిన చాయిస్ చూసుకున్నాడు, ఆ ఛాన్స్ని వినియోగించుకున్నాడండి, అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అవకాశాన్ని పోగొట్టుకోలేదండి. ఏ అవకాశం అయితే దేవుడు కనుగోలు చేస్తాడో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడండి. సంసోని గారు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క సెకండ్ అవకాశం, రెండో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగపరచుకోలేదు. సంసోను ఆశపడలేదు, ఒకటే తీర్మానం చేసుకున్నాడు, నాయన ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది అయ్యా, ఇంతవరకు నేను చేసిన తప్పులన్నీ క్షమించయ్యా, ఈ ఒక్కసారి మాత్రం నాకు జీవానివ్వు, ఈ ఒక్కసారి మాత్రం నాకు ప్రాణానివ్వు, ఈ ఒక్కసారి మాత్రం ఆ ఫిలిష్తీయులను పగ తీర్చుకోవడానికి నాకు శక్తిని మనం ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడిచ్చిన శక్తితో 3000 మంది చంపేశాడండి. చాయిస్ నీదే, ఛాన్స్ నీదే. మూడోదిగా మార్పు యాకోబు జీవితంలో చూశాడండి. ఒకప్పుడు యాకోబు పరుగేనండి. ఒకప్పుడు యాకోబు గారి జీవితంతో లైఫ్ అంతా పరుగే, ఎక్కడ చూసినా పరుగండి. కానీ యబ్బోకు రేవు దగ్గర పడగూటి మీద దేవుడు కొట్టినప్పుడు పరిగెత్తలేకపోతున్నాడండి. అన్న వస్తున్నాడండి, ఎదురుగుంటే అన్న వస్తున్నాడు. అన్నతో యాకోబు పలికిన మాట ఏంటి తెలుసా? ఏమన్నాడండి? దేవుని ముఖము చూచినట్లు నీ ముఖాలను చూచానయ్యా. 32వ అధ్యాయంలో చూస్తే నా శత్రువు నా దగ్గరికి వస్తున్నాడు, నా శత్రువు నా మీదకి వస్తున్నాడు అన్నాడండి. కానీ 34వ అధ్యాయానికి వచ్చినప్పుడు తన మాట మారిపోయిందండి, తన పలుకు మారిపోయింది, తన సంభాషణ మారిపోయింది. అన్న రాగానే సాష్టాంగం పడిపోయాడండి. సాష్టాంగం పడిపోయి, అన్న దేవుని ముఖం చూసినట్లు నీ ముఖాన్ని చూచానండి. ఎంత చేంజ్ అండి, ఎంత మార్పు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర మోకరించడం, ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, దేవునిని ఎన్కౌంటర్ చేస్తే, దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తే నీలో మార్పు రావాలండి. మార్పు రావాలి. మార్పు రానంత వరకు నువ్వు దేవుని బిడ్డ కానేరవు. మార్పు రానంత దేవుని కుమారుడు కానరు. నువ్వు ఎంత భక్తి చేయి, ఎంత ఆరాధన చేయి, ఎంత స్తుతి చేయి, ఎంత గంభీరంగా పాటలు పాడు, అది ఎందుకు ప్రయోజనం కాదండి. చేంజ్ అన్న నీలో పుట్టాలి, మార్పు నీలో రావాలండి. దేవుడు ఎందుకని ఊరకనే అన్నాడా? ఇక్కడ నుంచి నీ పేరు ఇజ్రాయేల్ అని ఊరకనే అన్నాడండి. ఆ మార్పు చూశాడని దేవుడు, ఆ చేంజ్నెస్ చూశాడు. అక్కడి నుంచి యాకోబు గారి జీవితం అంత ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడండి. సవాల్తో కూడిన పనులు చేశాడు యాకోబు. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం అండి. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, కానీ దాని చుట్టూ ఉన్న అరబ్ దేశాలు 24 దేశాలు పెద్ద పెద్ద దేశాలండి. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? అప్పుడు యాకోబు చేసిన యొక్క ప్రార్థన, అప్పుడు దేవుని యొక్క సమర్పించుకున్న ప్రార్థన, అప్పుడు దేవుని దగ్గర రాత్రి అప్పగించుకున్న ప్రార్థన ఇజ్రాయెల్ దేశానికి ఈనాటి వరకు కాపుదల ఉందండి. నీ ప్రార్థన శక్తి నీకు తెలిస్తే, నీ ప్రార్థన బలం నువ్వు ఎరిగితే, నువ్వు ప్రార్థన చేయక మానవు. ఒకవేళ మీకు గ్యారెంటీ ఉంటే మీరు ప్రార్థన చేయవలసిన అవసరం లేదండి. నేను శాశ్వత కాలం బ్రతుకుతాను, నా వ్యాపారం వర్ధిల్లుతుంది, నా బిడ్డల లైఫ్కి ఏమీ తేడా లేదు, నా కుటుంబానికి ఏమీ డోకా లేదు అనేక భరోసా నీకు ఉంటే నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. భరోసా లేకపోతే దేవుని సందర్భం మోకరించి ప్రతి దినము దేవునికి అప్పగించి నేర్చుకోండి, ప్రతి దినము దేవునికి సమర్పించుకుని నేర్చుకోండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నాడని యాకోబు గారు దేవుని సందులో ప్రార్థన చేశాడు. యాకోబు దేవునికి సందులో ప్రార్థన చేశాడు. అక్కడ లొంగిపోతూ అది ప్రార్థన బలిపెట్టామో, ఆరాధన బలిపెట్టామో, పరిశుద్ధతను బలిపెట్టామో,
స్తుతి అనే బలిపీఠం కట్టుకుంటూ తన జీవితానికి దేవునికి అంకితం చేసుకునే భక్తుడిగా ఉన్నాడండి. ఏ రాత్రి అయితే నువ్వు దేవుని యొక్క సందులో కనబడవో ఆ రాత్రి నువ్వు కార్యాలు చూడలేవు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అప్పగించుకుంటే కార్యాలు చేస్తాడండి. మొర్దెకై ఎస్తేరమ్మ కౌరు పెట్టాడు. అమ్మా, మన పరిస్థితి చాలా ఘోరంగా ఉందమ్మా, నీకు తెలుసా? నీ దగ్గర మంత్రిగా ఉన్న హామాను ద్వారాగా మనకు శత్రువు హామానే. యూదులందరికీ నాశనం వచ్చేది హామాన్ ద్వారాగా వస్తుందమ్మా. ఆ యూద వంశంలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ నాశనం చేయాలని కంకణ పెట్టుకున్నాడు ఆ హామాను. రాజు దగ్గర చట్టాలు రాయించి పెట్టాడు. నా వంతు నీకు అప్పగిస్తున్నాను, నేను చెప్పవలసిన బాధ్యత నాకుంది కనుక తండ్రిగా నీకు చెప్తున్నాను, నువ్వేం చేయాలో నిర్ణయం తీసుకో. అక్కడ ఎస్తేరేం ఏమంటుంది తెలుసా? నా తండ్రి, నువ్వు నాకు అప్పగించే బాణం ఉంది, ఇది చట్ట విరుద్ధంగా ఉంది, ఇది రాజుగారి యొక్క శాసనానికి విరుద్ధంగా ఉంది. నా శక్తి వలన నా బలం వలన నేను ఏమీ చేయలేను, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. కనుక నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసము ఉండండి. గమనించారా? ఏదైతే మనము జయించలేమో, ఏదైతే నా వల్ల కాదు మా వల్ల కాదు అనుకుంటామో దానిని ఉపవాస ప్రార్థన ద్వారా సాధించవచ్చు అని ఎస్తేరమ్మ అక్కడ చేసి నిరూపించిందండి. ప్రార్థన ఎంత మంచిదో తెలుసా? ప్రార్థనని శరీర అవయవాలను బలపరుస్తుందండి. ప్రార్థన నీ రక్త నాళాల్లో మిళితమైపోతే, నీ దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తే, ఒక ప్రభావం గల బిడ్డగా, ప్రభావం గల కుమార్తెగా, ప్రభావం కలిగే తండ్రిగా, ప్రభావం కలిగే తల్లిగా మారిపోతావు. శత్రుని మీద ఎంతమంది దండెత్తొచ్చినా నేను ఏమీ చేయలేదండి. ప్రార్థనకున్న బలము, ఏ రాజైతే శాస్త్రం రాయించాడో దాన్ని తిరిగి రాయించాడండి దేవుడు. ఎస్తేరు నక్షత్రం వలె ప్రకాశించింది. కారణం ఏమనగా, ఎస్తేరమ్మ కూడా మీలాగే ఆశలు ఉన్నాయండి, మీలాగే కోరికలు ఉన్నాయి. యుక్త వయసులో ఉందండి, యవ్వన ప్రాయంలో ఉంది. కానీ తన యవ్వన ప్రాయాన్ని దేవునికి సమర్పించుకుందండి. తన యవ్వన ప్రాయాన్ని దేవుని సన్నిధిలో అప్పగించుకోండి. నా యూద జనాంగం కోసం నేను మోకరించి ప్రార్థన చేస్తాను, నా యూద జనాంగం కోసం నేను కన్నీరు కాస్తాను, నా యూద జనాంగం కోసం నేను దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాను, మొరపెడతాను చెప్పి తీర్మానం చేసుకుందండి. ఈ దినాన యవనస్తులారా, యవన బిడ్డలారా, మీరందరూ ఏ తీర్మానం చేసుకున్నారమ్మా? నీ సంఘం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కాపరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కాపరి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ మీద ఉన్న భారం కోసం ప్రార్థన చేస్తున్నావా? పరిచయం కోసం ప్రార్థన చేస్తున్నావా? నథింగ్. ఎప్పుడు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, ఇదే ఆలోచన తప్ప సంఘము విస్తరించాలి, నీ సేవ విస్తరించాలి, నన్ను వాడుకో నాయనా, నన్ను వాడుకొని ప్రార్థించే తల్లులు లేరండి, తండ్రులు లేరండి. ఇదేనా నేను దేవుని యొక్క మనసు, నేను చాలామంది చెప్తాను, నేను దేవుని చాలా ఇష్టపడుతున్నాను పాస్టర్ గారు, దేవుని అంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్వు ఇష్టం అన్నది క్రియల్లో చూపించాలండి. నీ ఇష్టము నీ పనులు చూపించాడు. ఎస్తేరు తన దేవుని పట్ల ఉన్న ఇష్టాన్ని ఆ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. రాత్రంతా 3 రాత్రులు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాండి. అయ్యా, ఇది నా వల్ల సాధ్యం కాదు నాయన. ఎందుకు అంటే, యూదా గోత్రపు సింహమా, మనం పాడతామండి. మన దేవునికి ఏదండి? యూదా గోత్రపు సింహమా. ఆ యూదా గోత్రాన్ని నాశనం చేయాలని హామాను కంకణం కట్టుకుంటే, మరి యూదా గోత్ర సింహమైన యేసయ్య ఎలా వస్తాడు? ఎలా వస్తాడండి? ఆ బిడ్డ చేసిన కార్యము, ఆ ఎస్తేరు చేసిన కార్యం ద్వారా దినాన్ని దేవుడు మనకందరితో మాట్లాడుచున్నాడని. శాసనాలు తిప్పి రాయగల కెపాసిటీ నీ దేవుని మాత్రమే ఉందండి. దానియేలు ఏ పాపం చేయలేదండి, ఏ తప్పు చేయలేదు.
ఎటువంటి యొక్క నేరం చేయలేదు. ఆయన తన మాటలు కూడా తప్పుకోలేదటండి. తన చేతలు కానీ మాటలు కానీ అన్నింటిలో కూడా నమ్మకమైన వాడు. అటువంటి దానియేలు మీద నిందలు రాక మానలేదండి. 120 మంది కూర్చొని రాజు దగ్గర కూర్చొని, రాజు చుట్టూ కూర్చొని, సమూహాన్ని కూర్చొని దానియేలు మీద లేనిపోయిన నేరారోపణ చేస్తున్నప్పుడు దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి వారంతా రాజుతో పెనుగులాడుతున్నారు. దానియేలు దేవునితో పెనుగులాడుతున్నాను, ఆయన నా పక్షాన ఎవరు లేరు నాయన, నాకంటూ ఎవరు లేరు నాయన, నా బాధ అర్థం చేసుకున్న ఎవరు లేరు నాయన, నేను నీతిగా జీవిస్తున్నానయ్యా, నేను యథార్థత కలిగి జీవిస్తున్నానయ్యా, నా పక్షాన్ని నువ్వే వేచిపడు నాయన. వారందరూ రాజు మీద నా మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని నిందలు వేసినా, ఎంత తోలనాడినా, ఎంత తురీకరించినా, నువ్వు ఒక్కడు ఉంటే చాలు నాయన, నువ్వు ఒక్కడు ఉంటే చాలు. ఆ కన్నీటి ప్రార్థన దానియేలు పట్ల ఎంత కార్యం చేసింది తెలుసండి. ఏ రాజుతో అయితే వారు కంప్లైంట్ చేస్తాడో ఆ రాజుకు నిద్ర లేకని దేవుడు చేసేసాడు. నిద్ర లేదు, ఆ రాజే మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి. దానియేలు నమ్ముకున్న దేవుడు దానియేలును కాపాడుగాక. రాత్రంతయు తిండి లేదు, ఆ యొక్క ఎటువంటి యొక్క పానం లేదు, ఎటువంటి మట్టి పానీయం లేదు. రాత్రంతా ఎప్పుడు తెల్లవారుతుందని గమనించారండి. తెల్లవారుజామునే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు ఏమన్నాడండి? నిత్యము నీవు సేవించిన నీ దేవుని రక్షించను. ఒక అన్య రాజు దానియేలు యొక్క మాదిరికరమైన జీవితాన్ని చూచి అని అంటాడండి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఆ శబ్దము నీ నుండి నా నుండి ఎవరైనా పలకగలరండి? జీవం గల దేవుని సేవకుడైన కరుణాకర్, జీవం గల దేవుని సేవకుడైన జయరాజ్ లేక సురేష్ లేక ఎవరైనా సరే ఆ శబ్దం రావాలండి. అన్యులు చెప్పాలి, నీ దేవుడిని నేను రక్షించాలి. అది రావడానికి దానియేలు దేవుని సందులో ప్రార్థనా పరుడుగా మారాడండి. అందుకే దేవుని గారు రాసిన పాట ఏంటండి? ఈ భారతవనిలో దానియేలు లాగునా నన్ను యేసయ్యా దానియేలులా నన్ను జీవింపచేయవా. ఈ భారతవనిలో దానియేలు లాగునా. థ్యాంక్ యూ జీసస్. ఆ పాట పాడుతున్నప్పుడు నీ నరాలు కదలాలండి. నీ నరాల్లో రక్తం ఉప్పొంగాలి. దీవెనయ్య గారు తన జీవితంలో దానియేలు గారి జీవితాన్ని అనుభవిస్తూ ఆ మాదిరికరమైన జీవితాన్ని తను పఠిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నేను ఏ భారతదేశంలో అయితే జీవిస్తున్నానో, ఏ భారతదేశంలో పుట్టానో ఆ భారతదేశంలో ఒక దానియేలులా మార్చు నాయన, ఒక దానియేలులా నా జీవితాన్ని పరిశుద్ధపరచు, ఒక దానియేలులా నా జీవితాన్ని నిలబెట్టు. ఎంతమంది దానియేలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎంతమంది దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సంతానంగా పిలువబడుతున్న నువ్వు కానీ నేను కానీ నిజ జీవితంలో దానియేలు పోలిన వారు ఎవరు ఉన్నావు? రాత్రంతయు పెనుగులాడిన దానియేలు అండి. రాత్రంతే దేవుని సన్నిధిలో కన్నీరుగా వచ్చిన దానియేలు. ఈ రాత్రి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ దేవుని యొక్క సంగమా, దావీదు భక్తుడు ఉదయమున మధ్యాహ్నం సాయంకాలం నేను ప్రార్థన చేయడం దినానికి 7 మార్లు నేను స్తుతించదును. ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నామా? ఎన్ని మార్లు దేవుని స్తుతిస్తున్నావు? 3 పూట్ల నీకు కావలసిన ఆహారం తింటున్నావే, ఆహార విషయంలో ఏమాత్రం మార్పు లేదే, నీకు కలిగిన దానికన్నా ఇంకా ఎక్కువగా తింటూ నీ శరీరాన్ని బలపరుచుకున్నావే. వాట్ ఈస్ నీకు ఆత్మ సంగతి ఏంటి? నీ ఆత్మ సంగతి ఏంటి?
ఆత్మ నిర్జీవంగా, ఆత్మ క్షీణత కలిగిందిగా, ఆత్మ బలహీనంగా, ఆత్మ రుగాత్మగా బయలుదేరుతుంటే శరీరం యొక్క బలం కోసం ప్రయాసపడుతున్నా. శరీరానుసారులు శారీరకమైన విషయం మీద మనసునుతుడు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద నువ్వు శరీరానుసారువా లేక ఆత్మానుసారువా తీర్మానం చేసుకో. ప్రార్థనని యాకోబు చేసిన యొక్క ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన చేస్తుందండి. నాకు ఇష్టమైన భక్తుడండి హిజ్కియా. చూడండి, హిజ్కియా 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనమండి. ఇట్లనే ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలు దేవా, భూమి యొక్క కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు ఈ లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెచ్చి దృష్టించుము. చెవిని పెట్టము. అష్షూరు రాజుల జనమును వారి దేశమును పాడు చేసి, నిజమే యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలోండి మమ్మల్ని రక్షించుము. ఈ రాజు హిజ్కియా రాజు అండి. హిజ్కియా అన్న మాటకి అర్థం ఏంటంటే యెహోవాయే నా బలము అని అర్థం అండి. ఈ హిజ్కియా రాజుకున్న ఆయుధం ఏంటంటే ప్రార్థన. హిజ్కియా రాజుకున్న బలమైన ఆయుధము ప్రార్థన. దేవుడు ఒక చిన్న రాజ్యాన్ని అప్పగిస్తే ఆ రాజ్యాన్ని కాపాడుకోవడానికి హిజ్కియా సకల విధాలుగా ప్రయాసపడుతున్నాడండి. అష్షూరు దండు మిడతల వలె ఉన్నారు. అష్షూరు దండు చాలా బలాఢ్యులండి, వాళ్ళు వీరాది వీరులు. ఆ అష్షూరు సైన్యం అంతా కూడా హిజ్కియా మీదకి వచ్చినప్పుడు హిజ్కియాకి ఏం చేయాలో పాలుపోక ఆ రాజు పంపిన ఉత్తరాన్ని పట్టుకొని, ఇది ఒక డ్రామాటిక్ సెర్మన్లా ఉంటుందండి, దాన్ని విప్పి పరసి దేవునికి చదివి వినిపించాను. ఇక్కడ అష్షూరు రాజు యొక్క సమస్య గొడ్డు సమస్య. తన రాజ్యం అంతా కూడా తన చేతిలో ఉంది, కాపాడుకోవాలన్న తన చేతిలో ఉంది. ఆ రాజ్యం అంతా నాశనం చేయాలని తన చేతిలో ఉంది. హిజ్కియా చేసిన ఉత్తమైన పని ఏంటంటే సమస్య తను తీసుకోలేదు కానీ సమస్యను దేవునికి అప్పగించాడు. దాన్ని అర్థం చేసుకున్నామా? ఏ కష్టమైతే వచ్చిందో, ఏ మానసికత వచ్చిందో, ఏ చింత అయితే వచ్చిందో తను మోయలేదు కానీ ఆ మోసే పని దేవునికి అప్పగించాడు. దేవుని దాన్ని మోకరించాడు. అయ్యా, ఆ ఉత్తరమును విప్పి చదివి వినిపించాను. ఏనాడైనా నీ సమస్య దేవునితో వినిపించావమ్మా? నీ ప్రాబ్లం దేవునితో వినిపించావా? అసలు ఉన్నాడా దేవుడు అన్న వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఆలయంలో ప్రవేశించే ముందు అంకుల్ గారు ఒక మంచి మాట చెప్పారండి. పాస్టర్ గారు, మనకున్న ప్రాబ్లమ్స్ మనకున్నాయి కానీ అనౌన్స్మెంట్ చేయండి. దేవుని కృప ద్వారాగా మన బిడ్డలు మన సంఘానికి 4 ఏసీ పాయింట్లు పెట్టారు. 4 ఏసీ పాయింట్లు పెట్టారండి. సంఘం అంతా చాలా కష్టంతో ఉంటుంది. 2-3 కలిసి ఒక ఏసీ కొన్నా పర్లేదు, అనౌన్స్మెంట్ చేయనారండి. ఆమేనని చెప్పి మనసులో అనుకున్నాను.
మనం కాదు కానీ చేసే పని ఎవరు? దేవుడే. దేవుడు కానీ పూనుకుంటే ఎవరు దాన్ని ఆపలేరండి. దేవుడు కానీ ఇది కావాలి, సంఘానికి ఇది కావాలి అంటే ఎవరు దాన్ని ఆపలేరు. చాలాసార్లు ఈ యొక్క స్టాండ్ కోసము నేను ప్రార్థన చేయని దినం ఉండదండి. బిడ్డలు, చిన్న బిడ్డలు దాన్ని బటన్స్ పాడు చేయడం, లేకపోతే కింద పడేయడం, ఈ లోపల మైక్ పోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రిపేర్కి భయంకరమైన ఖర్చు అయిపోతుందండి. ఎలారా ప్రభువా, ఏం సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటే, లక్కీగా 2 రోజుల క్రితము కూర్చొని ఆన్లైన్ చూసినప్పుడు అది కనబడిందండి. ముందోడు కనబడింది, అది 4,000 రూపాయలు ఉంది. ఆ పై డొక్కు కనబడింది, 750 రూపాయలు ఉంది. వెంటనే ఆర్డర్ చేస్తారు, వెంటనే వచ్చింది, వెంటనే మన పిల్లలు దాన్ని ఫిక్స్ చేశారండి. ఇప్పుడు మైక్స్ కోసం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క సంఘానికి కావాల్సింది ఏదైనా సరే ఆయనే సమకూర్చువాడు. దేవుని నామన భయంకరుని గాక. హల్లెలూయా. ఆ ఆలోచనకు ఉంటే దాన్ని సఫలపరుస్తాడండి. దేవుని యొక్క పని చేయని యొక్క తలంపు నీకు రావాలి. ఆయన పని చేయాలనే ఆలోచన నీకు రావాలి. అది ఎలా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అని మన యొక్క చింత కాదు. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి అంటే కార్యం చేయవాడు ఆయన. ఇస్కి అదే పని చేస్తాడండి. ప్రాబ్లం తను తీసుకోలేదండి. సమస్య భారం చాలా కఠినంగా ఉంది, కష్టము కఠినంగా ఉంది, మోయలేనంత భారము, తన ప్రజలను కాపాడుకునేంత భారము. అందుకే దేవుని దగ్గర మోకరించే, నాయన ఇది నా వల్ల కాదు, నాయన ఇది నా వల్ల కాదు, నా జనాంగం నేను కాపాడలేను, నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేను. అయ్యా, ఈ జనాంగం అంతటిని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నువ్వే కాపాడినైనా, నువ్వే రక్షించినైనా అని దేవుని దగ్గర కన్నీరుగా ప్రార్థన చేస్తే, తన ప్రాబ్లం అంతా చదివి దేవునికి వినిపిస్తే ఒక్క రాత్రిలోనే, చూడండి ఆ మాట 35 వచనం, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండులో పెట్టలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వాళ్ళందరూ మృత కళేబారములై ఉండేరి. హతం చేసింది ఎవరండి? హతం చేసినారు హిజ్కియా. హతం చేసిన యూదా జనాంగమా? కాదండి. ప్రాబ్లం దేవుని దగ్గర పెట్టాడు, సమస్య దేవునికి అప్పగించాడండి. ఏ రాత్రి అయితే హిజ్కియా కన్నీరుగా ప్రార్థన చేశాడో, ఏ రాత్రి అయితే నా దుఃఖాలు చూడాయనా, నా కన్నీరు చూడాయనా, నా వేదన చూడాయనా, నా ఆందోళన చూడాయనా, చింత చూడాయనా, నా మానసిక ఒత్తిడి చూడాయనా అని చెప్పి ఏడుస్తూ మొరపెట్టి విజ్ఞాపన చేశాడు. ఆ రాత్రి దేవుడు కార్యం చేశాడండి. దేవుడు నామని భయంకరుని గాక. ఈ రాత్రి ఇన్ని మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క సంగమా, నీ ఇంటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీ కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీ బిడ్డల జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఎందుకు ప్రార్థన చేయరమ్మా? ఎందుకు ప్రార్థన చేయరు? నువ్వు నమ్ము, దేవుడు కార్యం చేస్తాడండి. నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు. అది ఎట్టి నమ్మకం అంటే ఒక గమ్ము వలె అంటిపోవాలండి. నా దేవుడు కార్యం చేసినంత వరకు నేను విడిచిపెట్టను, నేను వదలను. నా పిల్లలు జాయ్ చాలాసార్లు, రీవా ఏదైనా అడిగితే ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయ, నాకు తెలిసిన నువ్వు ఆ మాట అంటావని, నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావని. గాల్లో దీపం పెట్టి దేవుడే దేవుడే దేవుడు అంటే ఎలా కార్యం చేస్తానా? ఏమో నాకు తెలియదమ్మా. నాకు నేను నేర్చుకున్న విద్య, నా సమస్య నా దేవునితో చెప్పుకోవడమే, నా సమస్య నా దేవునితో చెప్పుకోవడమే. ఆయన సన్నిధిలో చెప్పుతూ వచ్చాను కాబట్టి ఈ 6 సంవత్సరాలు నా కుటుంబాన్ని కాపాడాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ 6 సంవత్సరాలు నేను ఎంత మానసిక టార్చర్ అనుభవించానో అది నాకు తెలుసు, నా భార్యకు తెలుసండి, నాతో పాటు ఉన్న బిడ్డలకు తెలుసు. నా కుటుంబ విషయంలో నన్ను కాపాడిన నా దేవుడు, నా బిడ్డల విషయంలో కార్యం చేసి ఇంతవరకు చదివించిన నా దేవుడు మీ పట్ల ఎందుకు కార్యం చేయడండి? ఎందుకు నమ్మిక మీరు ఉంచట్లేదు? ఆదివారాలు వస్తున్నారు, పోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు ప్రార్థనలు కలుసుకున్నారు, అన్నీ చేస్తున్నా కానీ ఆ యొక్క భరోసా ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదండి. నీవు నా సొత్తు అని దేవుడు తన వాక్యం, నీవు నా సొత్తు, యువర్ మైండ్, నువ్వు నా సొంతము, నా బిడ్డవు అని దేవుడు చెప్తే
నువ్వు ఎన్ని మాటలు చెప్పు, నువ్వు అక్కడే ఉండు, నేను ఎక్కడ ఉంటాను నన్ను అటు ఉన్నామండి. ఎంతవరకైతే ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా, ఆయన జనాంగంగా మారమో అంతవరకు ఆయన కార్యాన్ని మన జీవితంలో చూడలేమండి. ఆ పౌలు శీలలు మధ్యరాత్రి వెళ్ళిచ్చేవారు ఏం చేశారమ్మా? చెరసాలలో స్తుతి పాటలు పాడుతున్నారండి. మధ్యరాత్రి వేళ అందరూ నిద్రపోయే సమయంలో, అందరూ సేద తీర్చుకునే సమయంలో వారు పాటలు పాడుతుంటే ఖైదీలందరూ ఆ చెవులు ఆ విప్పి అందరూ పాట వినడానికి ఇష్టం చెప్తున్నారటండి. అంటే ఆ యొక్క స్థుతిలో, ఆ ఆరాధనలో ఎంత గంభీరత ఉందో మీరు గమనించండి. కొట్టబడ్డారండి, విరగొట్టబడ్డారు, శరీరం అంతా కొల్లబడుచున్నారు, రక్తాలు కారుతున్నాయి, టార్చర్ అనిపిస్తున్నారు, మానసిక ఒత్తిడి అనిపిస్తున్నారు. అని అనిపిస్తున్నా సరే ఈ బాధ మర్చిపోవడానికి, ఈ కష్టం మర్చిపోవడానికి, ఈ యొక్క సమస్య గట్టెక్కడానికి మన వల్ల కాదు శీల, మన వల్ల కాదు పౌలు, మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం, దేవుని సన్నిధిలో దేవుని స్తుతిద్దాం, దేవుని నామన మహిమ కలుగును గాక. వారు మధ్యరాత్రి లేచి పాడుచు గానం చేచు దేవుని స్తుతులు అర్పించుండగా దేవుడు 4 అద్భుతాలు చేశాడండి. 4 అద్భుతాలు చేశాడు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. ఎక్కడ? వారున్న ప్రాంతంలోనే, వారున్న చెరసాల దగ్గరే మహాభూకంపం వచ్చిందటండి. రెండోదిగా చెరసాల పునాదులు అదిరేను. మూడోదిగా తలుపులన్నీ తెరుచుకునేను. నాలుగోదిగా అందరి బంధకాలు ఊడిపోయినాయటండి. స్తుతిలో అంత గంభీరత ఉందండి. స్తుతిలో అంత గంభీరత ఉంది. నీ ఇంటిలో బంధకాలు ఊడిపోవాలంటే స్తుతి మాత్రమే. నీ ఇంటిలో సంఖ్యలు ఓడాలంటే స్తుతి మాత్రమే. నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించు. అది నీ బిడ్డలకు సప్లై చేయి, నీ బిడ్డలకు సప్లై చేయి. నువ్వు కూడా నువ్వు చేసిన పని నీ బిడ్డలను చేయమని చెప్పు. నీకు రాంది నీ బిడ్డలకు రాదండి. మనకు రాంది మన బిడ్డలకు రాదు. మనలోనే జీవం లేదు, మన బిడ్డలకు జీవం అలాగే ఇచ్చేస్తామండి. చాలామంది తల్లి చెప్తున్నా, అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్ళమ్మా. ఏమంటానండి? నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నేను ఇంట్లో ఉంటాను. నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నేను ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తాను. నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నీ ఇంట్లో ఉండి ఇతర కార్యక్రమాలు చూస్తాను అని చెప్పే తల్లులు చాలామంది లోకంలో ఉన్నారండి. దేవుని యొక్క సంగమా, సమయం ఉన్నప్పుడే దేవుని కోసం అధ్యయనం చేసుకున్నవాడు సరి అయిన బిడ్డ అండి. దుర్దినాలు రాకముందే, సమస్యలు రాకముందే నువ్వు దేవుని పాదాలు పెట్టుకొని కన్నీరు కాల్చేసిన గడిలో వచ్చున్నామండి. యేసు ప్రభు అంతటి వారే కష్టం వచ్చినప్పుడు తన శిష్యుని 3 తీసుకెళ్ళానండి. యేసయ్య, అయ్యా మీరు నాతో కూడా రండి అయ్యా, నేను చాలా కష్టంలో ఉన్నానయ్యా, నేను మానసిక ఒత్తిడిలో ఉన్నానయ్యా, నా ముందు నాకు కనబడుతుంది, నేను భరించలేని గొప్ప కష్టమయ్యా, ఆ శ్రమ నేను తట్టుకోలేనయ్యా, నా శరీరము సహకరించేలాగున, నా శరీరం ఓర్చుకునేలాగున మీరు నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మీరు మోకరించి ప్రార్థన చేయండి అయ్యా, మీరు నిద్రపోకండి అయ్యా, మీరు మోకరించి ప్రార్థన చేయ, నేను కూడా ప్రార్థన చేస్తానని యేసయ్య కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వారు దుఃఖాభారం చేత నిద్రపోతున్నారండి. ప్రాబ్లం అన్నది ఎవరు ప్రాబ్లం వారికే తెలుస్తుందండి, పక్కన వాళ్ళకి తెలియదు. యేసయ్యకు జరబోయి తెలుసు కాబట్టి ఎటువంటి సమస్య తను భరించాలో, ఎంత శ్రమల గుండా తను సాగాలో తెలుసు కనుక యేసయ్య ప్రార్థన చేయమని చెప్తే వారు నిద్రపోతున్నారండి. మెలకువగుండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి. ఏదైనా నా పిలుపునిచ్చిన వాడు దేవుడేనండి. మీ కుటుంబాల కోసం మెలకువగుండి ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం మెలకువగుండి ప్రార్థన చేయండి. ఏ రాత్రి అయితే నీకు అనుగ్రహించబడుతుందో, ఏ పగలైతే నీకు అనుగ్రహించబడుతుందో, ఏ బిడ్డలైతే నీకు అనుగ్రహించబడుతున్నారో, ఏ సమస్య నీకు దేవుని యొక్క సన్నిధిలో పెట్టాలని ఆశపడుతున్నావో దాన్ని దేవుని దగ్గర పెట్టి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయనమ్మా. ఆ ప్రార్థన దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఆ ప్రార్థన నీ సమస్య గట్టెక్కుతుందండి. భక్తులైన వారు ఆ రాత్రి దేవుడు అనుగ్రహిస్తే ఆ ప్రాబ్లమ్స్ అని దేవునికి సమర్పిస్తూ విజయాన్ని పొందుకున్నారండి. ఈ దినాన్ని నువ్వెందుకు చేయవా సమస్య? ఏ ఇంటికి వెళ్ళినా సరే, పాస్టర్ గారు మా ఇంట్లో ఈ కష్టం ఉందండి, పాస్టర్ గారు మాకు ఇంట్లో ఈ శ్రమ ఉందండి, మాకు ఇన్ని బాధలు ఉన్నాయండి, ఇన్ని కష్టాలు ఉన్నాయండి. ఒక సేవకుడు వచ్చి నాతో చెప్తున్నాడండి. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు
నేను సేవకునన్నా చెప్పుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను అండి. నేను పైకి నవ్వుతూ కనబడుతున్నా కానీ నా వెనక చాలా కత్తులు ఉన్నాయండి అన్నాడండి. నేనన్నాను, కత్తిపోట్లు లేని వాడు సేవకుడు కాలేడయ్యా. బయట నవ్వుతూ కనబడాలి, వెనకట్లన్నీ కత్తిపోట్లు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు ఉంటాయి. నువ్వు వాటిని సహించాలి, వాటిని భరించాలి, వాటిని ఓర్చుకోవాలి. అప్పుడే నువ్వు నిజమైన సేవకుడిగా మార్చబడతావు. ఏ సేవకుడైనా సరే దాని నుండి వస్తేనే కానీ స్థానబెట్టలేడండి. దానిని వస్తేనే కానీ ఒక గొప్ప నిప్పు వ్యక్తిగా మారలేడు. ఈరోజు అటువంటి వ్యక్తిగా మారాలంటే నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ప్రాబ్లమ్స్ నీ దేవునికి అప్పగించి నేర్చుకోవాలండి. అందుకే ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. ఏ రాత్రి అయితే దేవునికి అనుగ్రహిస్తున్నాడో ఆ రాత్రి దేవుని పట్ల కార్యించని ఆశపడుతున్నాడు. కానీ మనం చేయవలసింది మోకరించి ప్రాబ్లంను దేవునికి అప్పగించి నేర్చుకోవాలండి. దావీదు యొక్క సమస్య దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాడండి. ఒక్కరోజే మొత్తం ఫిలిష్తీయులందరూ దండెత్తి తన కుటుంబాన్ని, తన బిడ్డలు, తన కలిగి సమస్తాన్ని తీసుకెళ్ళిపోతే అందరు రాళ్ళు దావీదును చంపేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియలేదండి. ఏం చేయాలో తెలియలేదు. దేవునికి అప్పగించుకున్నాడు. ఈ పోతుని తెప్పించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, బలం తీసుకున్నాడు, తిరిగి తన కుటుంబాన్ని సంపాదించుకున్నాడండి. ఈ దినాన్ని నీ జీవితంలో అనేకమైన రాత్రులు వస్తున్నాయి, అనేకమైన రాత్రులు నీ జీవితంలో సంభవిస్తున్నాయి. నిద్ర లేదు, నాకు నిద్ర పట్టట్లేదు అన్న తల్లులారా, తండ్రులారా, ఆ ఏ రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు, ఏ రాత్రి అయితే నీకు మానసిక ఒత్తిడి గురవుతున్నావో, సమస్య గురవుతున్నావో, ఆ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాచు. ఆ రాత్రి దేవుని సన్నిధిలో నీ మనసు విప్పు, నీ హృదయంలో బాధ వేదన దేవుడితో పంచుకో. అప్పుడు విజయం చూస్తాం. అదే దేవుడు కోరుతున్నాడని. ఈ దినాన మన జీవితంలో గొర్రెల కాపరులు దేవుని సన్నిధిలో మనం క్రిస్మస్ కాలంలో మనం బోధించుకుంటాం. ఆ గొర్రెల కాపరి మధ్యరాత్రి వేళ గొప్ప వెలుగును చూస్తారటండి. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో వెలుగును చూడాలంటే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయి. మనసు విప్పు, కన్నీరు కాల్చు. నీ కన్నీరు ఆనందంగా మార్చాలి. అభయమిచ్చే దేవుని పక్షాన ఉండాలంటే, అభయమిచ్చే దేవుని పట్ల కార్యం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా చేయవలసింది దేవుని మనస్సును నీ కన్నీరు దోచుకోవాలండి. దేవుని మనస్సుని కన్నీరు దోచుకోవాలి. నువ్వు కార్చిన కన్నీరు పరలోకమందున్న దేవుని యొక్క మనసును తాకాలండి. అటువంటి కన్నీరు కలిచే శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆ కన్నీటి ద్వారా నీకున్న ఒంటరితనమును, నీకున్న కష్టము, నీకున్న భయాందోళన, నీకున్న నెమ్మది లేని తనాన్ని దేవుడు పారదోడి దేవుడు విజయాన్ని సమకూర్చబడి ఉన్నాడని. యేసయ్య విజయవంతుడైన దేవుడు కాబట్టి ఏదైనా మనం కూడా ఆ పునరుత్థానపు బలము ద్వారాగా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈరోజు ఆ ఇస్సాకు యొక్క జీవితంలో ఆయన చూసిన గొప్ప సన్నివేశం, ఆ రాత్రియే దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకును బలపరిచిన దేవుడు. ఈ రాత్రి అయితే నువ్వు దేవుని సన్నిధిలో మానసిక ఒత్తిడితో ప్రార్థన చేస్తావో ఆ రాత్రి దేవుడు నిన్ను, నన్ను, మన అందరినీ కూడా బలపరిచి ఆస్వాదించును గాక. అట్టి విజయము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.